హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసి మీటింగ్కి సంబంధించినటువంటి ఎజెండాస్ కానివ్వండి, లేకపోతే షెడ్యూలు మనము ఎలా యాడ్ చేసుకోవాలి, ఎస్ఎంసి మీటింగ్కి సంబంధించినటువంటి ఫొటోస్ని ఎలా అప్లోడ్ చేయాలి అనే విషయం గురించి చెప్పబోతున్నానండి. దీనికోసం ఫస్ట్గా మనం స్కూల్ అటెండెన్స్ యాప్లోకి వెళ్ళి మన స్కూల్ లాగిన్ ద్వారా మనం ఇందులో యాడ్ అవ్వవలసి ఉంటుంది. అంటే డైస్ కోడ్, స్కూల్ లాగిన్కి సంబంధించినటువంటి పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేసి మనము లాగిన్ అవ్వవలసి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మనకి పేజ్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ 3 ఐకాన్స్ చూపిస్తాయి. ఎస్ఎంసి మెంబర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి, షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్ అని, కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ అని చెప్పేసి. ఎస్ఎంసి మెంబర్ రిజిస్ట్రేషన్ అంటే మనం గతంలో చేసినటువంటి ఎస్ఎంసి మెంబర్స్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, షెడ్యూల్ చేసుకోవాలన్నమాట. దీనికోసం అంటే ఇప్పటివరకు షెడ్యూల్ చేయలేదు కాబట్టి ఇక్కడ నో డేటా ఫౌండ్ అని వస్తుంది. ఇప్పుడు మనం షెడ్యూల్ చేసుకోవాలి అంటే ఇక్కడ షెడ్యూల్ న్యూ మీటింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. ఫస్ట్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఈ విధంగా ఏ రోజు మనం మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అనే డేట్ని మనము సెలెక్ట్ చేసుకుందాము. తర్వాత టైం ఎప్పుడు అనేది అడుగుతుంది. ఇప్పుడు 10:30 అని చెప్పేసి నేను స్టార్ట్ పెట్టాను. ఎండ్ టైం అడిగింది. ఎండ్ టైము 12:30 PM అని చెప్పేసి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఎస్ఎంసి డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ప్రొసీడ్ మీద క్లిక్ చేద్దాం. చూడండి, ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు యాడ్ ఎజెండా అని చెప్పేసి పడింది. యాడ్ ఎజెండా అంటే ఇక్కడ మీటింగ్ దేని గురించి పెడుతున్నాము అని ఎజెండా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేనైతే హాజరు మరియు విద్యార్థుల నమోదు అని క్లిక్ చేస్తున్నాను. సబ్ ఎజెండా విద్యార్థుల హాజరు. మళ్ళీ టాపిక్ అడుగుతుంది. తరచూ పాఠశాలకు విద్యార్థుల హాజరు తీరు, లేదా తరచూ బడి మానేస్తున్న విద్యార్థుల గురించి, అంటే దానికి రిలేటివ్గా ఏదైతే ఉందో దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. విద్యార్థుల హాజరును పెంచే ప్రతిపాదనలు ఏదైనా ఇట్లా నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు సేవ్ మీద క్లిక్ చేశాను. అంటే మన ఎజెండాస్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఇప్పుడు సబ్మిట్ చేద్దాము. చూడండి, ఇప్పుడు సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకి వచ్చేసింది అనమాట. అంటే మనం ఇప్పుడు ఎజెండాస్ని సబ్మిట్ చేసేసామన్నమాట. ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేద్దాము. చూడండి, ఇప్పుడు షెడ్యూల్ అనేది ఇక్కడ మనకి చూపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ వచ్చేద్దాం. మనం షెడ్యూల్ మీటింగ్లోకి వెళ్ళాము. షెడ్యూల్ ఎస్ఎంసి మీటింగ్లోకి వెళ్ళి మన షెడ్యూల్ని మనం ఇక్కడ టైప్ చేసేసాము. ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాము. ఇప్పుడు బ్యాక్ వచ్చేసాక ఇక్కడ కండక్ట్ ఎస్ఎంసి మీటింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేద్దాం. దీన్ని క్లిక్ చేసినప్పుడు మనం ఏ రోజైతే షెడ్యూల్ చేసామో ఆ షెడ్యూల్ డేట్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేద్దాము. ఆ డేట్ కనిపిస్తుంది కదా, ఆ డేట్ దాని కింద చూడండి, అటెండెన్స్ ఆఫ్ ఎస్ఎంసి మెంబర్స్ అటెండెడ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేద్దాము. ఇక్కడ ఎంతమంది వచ్చారు అనేది మనం ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇవి ఎంతమంది మనకి మీటింగ్కి వచ్చారు అనేది మనం క్లిక్ చేద్దాము. ఎంతమంది వచ్చారు అనేది మనం ఇక్కడ క్లిక్ చేసాము. తర్వాత కన్ఫామ్ మీద క్లిక్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, ప్రొసీడ్ మీద నేను క్లిక్ చేసినప్పుడు ప్లీజ్ క్యాప్చర్ రిజల్యూషన్ ఫర్ ప్రస్తుత ఎజెండా అంశాలు అని చెప్పేసి చూపిస్తుంది. అంటే ఇక్కడ ప్రస్తుత ఎజెండా అంశాల్లోకి మనం వెళ్ళినప్పుడు ఇక్కడ మన ఎజెండా ఏదైతే టైప్ చేసామో ఆ ఎజెండాస్ మనకి కనిపిస్తాయి. ఇక్కడ కింద చూడండి, రిజల్యూషన్ అని ఉంది కదా, తీర్మానించడం అయినది మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు రిమార్క్స్ దగ్గర కూడా మనం టైప్ చేయవలసి ఉంటుంది. చూడండి, ఇప్పుడు ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఈ విధంగా చూపిస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఎస్ఎంసి సమావేశ తీర్మానాలు అప్లోడ్ చేయండి. అంటే మనము ఆ మీటింగ్ రోజు ఏ తీర్మానాలు చేసామనేది ఇక్కడ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఆ కాపీని మనము ఒక పేపర్ మీద రాసుకొని దాన్ని పీడిఎఫ్లోకి మార్చుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసామనుకోండి, ఇక్కడ చూడండి, ఆల్రెడీ నేను
ఆ పీడిఎఫ్ని ప్రిపేర్ చేసుకొని ఉన్నాను. ఎస్ఎంసి మీటింగ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేసుకొని ఉన్నాను. దీన్ని మనం ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఎస్ఎంసి సభ్యులు పాఠశాల పర్యవేక్షిస్తున్న ఫోటో అని ఉంది కదా. అంటే ఎస్ఎంసి సభ్యులు పాఠశాలని పర్యవేక్షిస్తున్నట్టు ఒక ఫోటో తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కమిటీని ఉద్దేశించి ప్రధాన ఉపాధ్యాయులు అంటే హెచ్ఎంస్ మాట్లాడుతున్నట్టు ఒక ఫోటో తీసుకొని మనం గ్యాలరీలోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ థర్డ్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మాట్లాడుతున్నట్టు ఒక ఫోటో తీసుకోవాలి. ఎస్ఎంసి సభ్యుల గ్రూప్ ఫోటో, ఎస్ఎంసి సభ్యులందరూ కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసి ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఎవరైనా అధికారులు వస్తే డిఈఓ కానీ ఇక్కడ ఉంది కదా ఎంఈఓ అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఒక ఫోటో తీసుకొని మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకి ఈ మీటింగ్ ఎప్పుడు మనం కండక్ట్ చేసుకోవాలి అన్నా దానికి ఒక షెడ్యూలు ఎజెండా అనేవి మనము ఫస్ట్ యాడ్ చేసుకొని తర్వాత మనం ఈ విధంగా సేమ్ ఇదే ప్రాసెస్లో ఇదే ప్రాసెస్లో మళ్ళీ ఈ ఫొటోస్ని మనం అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, మనం ఇలా వెళ్ళినప్పుడు మనకి గ్యాలరీ కానీ కెమెరా కానీ ఓపెన్ అవుతాయి. కెమెరా అంటే లైవ్లో తీయాలంటే కెమెరాని యూజ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. లేదు మనకి మొబైల్లో సేవ్ అయ్యి ఉంటే గ్యాలరీలోకి వెళ్ళి ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకొని మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎంసి సభ్యులు పాఠశాల పర్యవేక్షిస్తున్న ఫోటో అని ఉంది కదా. ఇప్పుడు మనం గ్యాలరీలోకి వెళ్దాం. గ్యాలరీలోకి వెళ్ళినప్పుడు ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కమిటీని ఉద్దేశిస్తూ ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటో, మళ్ళీ గ్యాలరీలోకి వెళ్ళి ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతున్న ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. చైర్మన్ వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటో అని ఉంది కదా. మళ్ళీ ఎట్లానే వెళ్ళి ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎంసి సభ్యుల గ్రూప్ ఫోటో అని ఉంది కదా. మళ్ళీ గ్రూప్లోకి వెళ్ళి గ్రూప్ ఫోటోని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అధికారులు సిబ్బంది మాట్లాడుతున్న ఫోటో, ఎవరైనా సిబ్బంది అధికారులు వస్తే పర్లేదు, దీనికి సంబంధించి మనం ఏదో ఒక ఫోటోని మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా అధికారులు వస్తే, లేకపోతే ఇంకా వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఫోటోని కానీ ఏదో మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అధికారులు ఎవరైనా వస్తే పర్వాలేదు, అధికారులు ఎవరు లేరనుకోండి, చైర్మన్ మాట్లాడుతున్న ఒక ఫోటోని వైస్ చైర్మన్ మాట్లాడుతున్న ఇంకో ఫోటోనైనా మనము సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ఫొటోస్ అన్నిటినీ నేను ఇక్కడ యాడ్ చేశాను కదా. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, డీటెయిల్స్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేసింది అనమాట. అంటే ఈ విధంగా మనము ఈ ఫొటోస్ని మనం ఇందులో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.